పాకిస్తాన్ డీజీఎంఓతో మీటింగ్ ఉండాల్సింది, కానీ అది కాస్త లేట్ అయిందన్నట్టుగా చెప్తూనే ఇప్పుడు డీజీఎంఓ ఒక ప్రెస్ బ్రీఫింగ్ కి సిద్ధమైంది. ఆ ప్రెస్ బ్రీఫింగ్ లో చాలా క్లియర్ గా మాట్లాడుతూ భారత్ దగ్గర నుండి ఆ అణ్వాయుధ అస్త్రాలకు సంబంధించి చెప్పుకొచ్చారు. మన దగ్గర ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ ఎంత సిద్ధంగా ఉంది, నేవీ ఎంత సిద్ధంగా ఉంది, మిలిటరీ ఎంత సిద్ధంగా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పుడు టెర్రరిస్టులు ఏ రకంగా వాళ్ళు క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నారు. టెర్రరిస్టులు అనేది గతంలో బాంబులు దాడి చేసి ఇప్పుడు అదే కాకుండా చాలా వరకు కూడా రూపాంతరం చెందుతూ రకరకాల దాడులకు పాల్పడుతున్నారు. ఏ విధంగా అయినా సరే ఇకపైన ఉగ్రవాదులు కనుక ప్రయత్నం చేస్తే వారిని మట్టు పెడతామని చెప్పుకొచ్చారు. ఇంకా ఇంకొక చాలా క్లియర్ విషయం చెప్పుకొచ్చారు, పాకిస్తాన్ కనుక ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే వాళ్ళ పాపం పడినట్టే అని చెప్పుకొచ్చారు. ఇదొకటే కాకుండా PL-15 చైనా నుంచి వచ్చినటువంటి మిస్సైల్ ని ప్రయోగించారు. ఆ మిస్సైల్ ని మేము తిప్పికొట్టాం, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టేసిన దాని తాలూకా ఆ చక్రాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి ఈరోజు డీజీఎంఓ చెప్పుకొచ్చింది. PL-15 చైనాస్ మిసైల్, టర్కీస్ డ్రోన్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇవి పాకిస్తాన్ ప్రయోగించింది. పాకిస్తాన్ ప్రయోగించిన నేపథ్యంలో వాటిని చైనా మిసైల్స్ ని, టర్కీ డ్రోన్స్ ని తిప్పికొట్టామని చెప్పి ప్రెసిడెంట్ మన డీజీఎంఓ చెప్పుకొచ్చారు. సాయంత్రానికి మరోసారి పాకిస్తాన్ డీజీఎంఓతో కూడా భేటీ ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏం జరుగుతున్న ఉత్కంఠ రేపుతోంది. ఎస్ విష్ణు గారు, చాలా క్లియర్గా చైనా నుంచి మిసైల్, టర్కీ నుంచి డ్రోన్స్ ఇవి పాకిస్తాన్ ప్రయోగించింది. మనకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రష్యా సపోర్ట్ ఇస్తుంది పక్కన పెడితే కనుక చైనా నుంచి మిసైల్ ఏ వచ్చినా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఫోర్ టైర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర సిద్ధంగా ఉంది, నావీ సిద్ధంగా ఉంది, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, మిలిటరీ సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు డీజీఎంఓతో పాకిస్తాన్తో మాట్లాడాల్సిన మన వాళ్ళు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ గురించి ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టారు. దీంట్లో కేవలం అటువైపు నుంచి వచ్చిన మిసైల్ ఏంటి, మనమేం చేసాం, ఏ రకంగా ఎదురు దాడి చేసాం, తిప్పికొట్టాం, అక్కడ ఎటువంటి స్థావరాలను మట్టు పెట్టామని మాత్రం చెప్పుకొచ్చారు. సో ఒకవేళ నిజంగానే కనుక అటువైపు నుంచి డిమాండ్స్ వస్తే పాకిస్తాన్ నుంచి మన వైపుకి ఎటువంటి డిమాండ్స్ వచ్చే అవకాశం ఉంది, డీజీఎంఓ పాకిస్తాన్ మన వైపు నుంచి ఎటువంటి డిమాండ్స్ పెట్టవచ్చు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు డీజీఎంఓ మీటింగ్ తర్వాత వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి విషయం తెలిసింది. ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ వాళ్ళ డీజీఎంఓ మీటింగ్లో ఒక పదం వాడారంట, ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్, కొత్త రకమైనటువంటి యుద్ధ పద్ధతి. అంటే మన ఇండియాని వాళ్ళు క్రిటిసైజ్ చేశారనమాట, ఇది కొత్త రకమైనటువంటి యుద్ధ పద్ధతి, వాళ్ళు యుద్ధం చేసి ప్రతిరోజు మీడియా కాన్ఫరెన్స్ కావాలనే పెడుతున్నారు సో దట్ వాళ్ళ సైడ్ నుంచి ఏం తప్పు లేదని చూపించుకోవడానికి, కానీ మా దగ్గర సివిలియన్స్ కూడా చనిపోతున్నారని చెప్పేసి వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు ఇండియాని వాళ్ళ సైడ్ నుంచి. కానీ ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ఎవిడెన్సెస్ ఏం చూపించారు మన ఎయిర్ ఫోర్స్ మార్షల్ గారు అని అంటే, ఏదైతే వీళ్ళు మట్టి కనిపించారో డ్రోన్స్ అండ్ మిసైల్స్ని వాటి ఎవిడెన్సెస్ చూపించారు. ఆ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో టర్కీకి సంబంధించినవి, PL-15కి సంబంధించినవి, కొన్ని చైనా మిసైల్స్ కూడా అందులో కనబడ్డట్టు వాళ్ళు చూపిస్తున్నారు. సో పాకిస్తాన్ ఇండిజినస్ డెవలప్డ్ వెపన్స్ కన్నా ఎక్కువ బయట కంట్రీస్ నుంచి అరువు తెచ్చుకొని వాడుకున్నటువంటి వెపన్స్ ఎక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అదే వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు, మన ఇండిజినస్లీ డెవలప్డ్ టెక్నాలజీ, మన లోకల్ టెక్నాలజీతోని మనం యూజ్ చేస్తున్నటువంటి వెపన్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఫర్ దట్ వీఆర్ వెరీ ప్రౌడ్ అని చెప్పేసి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ DGMOs చెప్పారు. ఫర్ దట్ వీ రియల్లీ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీ షుడ్ బి వెరీ ప్రౌడ్. మనం ఇండిజినస్గా డెవలప్డ్ ఒక S-400 నుంచి S-500 అయింది, కానీ ఆ S-500 కూడా మొత్తం ఇండియాలోనే డెవలప్ అయితే బాగుండు కదా అని నాకుందనమాట. ఇప్పుడు మనం చూసింది కూడా ఆకాశ్ మిసైల్ కూడా ఎన్నో తిప్పికొట్టే ప్రయత్నం చేసింది అటువైపు నుంచి. ఒక్కటంటే ఒకటి ఇందాక మనం విజువల్తో కూర్చొని చేసి ఇక్కడ చూడండి, 4 టైర్ డిఫెన్స్ సిస్టమ్, 4 టైర్ రాడార్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మనం అడ్డుకునే ప్రయత్నం చేశాము. ఏ ఒక్కటంటే ఒకదాని కూడా ప్రయోగం ఇక్కడ పడలేదు. సో ఇవన్నీ మనం కీపింగ్ చేసే సైడ్ డీజీఎంఓ పాకిస్తాన్ నుంచి మనకి ఎటువంటి డిమాండ్స్ వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు చర్చ ఏం జరగవచ్చు? డీజీఎంఓ నుండి మనకి వాళ్ళు ఏమని డిమాండ్స్ పెట్టొచ్చు అని అంటే, పాకిస్తాన్ నుండి పాకిస్తాన్ వాళ్ళు మనకు పెట్టే డిమాండ్స్ మొదటిగా ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆపేయండి, అప్పుడు మేము కూడా ఆపేస్తాము అని మొదటగా పెట్టే అవకాశం ఉంది. 2, వాళ్ళ సైడ్ నుంచి ఏం క్లెయిమ్ చేయబోతారు అని అంటే, పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో ఎవరైతే టెర్రరిస్టులు చంపారో, మన ప్రజలు ఎవరైతే చంపబడ్డారో ఆ టెర్రరిస్టులతోని, ఆ టెర్రరిస్టులని ఖచ్చితంగా మేము లా ఆఫ్ జస్టిస్ తీసుకొస్తాము, వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇస్తామని చెప్పేసి మనల్ని కన్విన్స్ చేయడానికి మాత్రం అదొకటి వాడే అవకాశం. టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఒప్పుకునే అవకాశం ఉంది అంటే అది ఒప్పుకోవాలి, మరి ఒప్పుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఎవరైతే ఉన్నారో మీరు అంటున్నారు కదా పాకిస్తాన్ భూగర్భం నుంచే వచ్చారని, మేము వాళ్ళ కోసం వెతికి మేము మీకు అప్పచెప్తాము అని చెప్పే అవకాశం ఒకటి ఉంది. 2, 3 ముఖ్యమైనటువంటిది సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో, ఇండస్ వాటర్ ట్రీటీ
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈరోజు సాయంత్రం అయితే ఈరోజు సాయంత్రమే నల్లాలు ఓపెన్ చేయండి, అంటే ట్యాప్స్ అయితే ఓపెన్ చేయండి, మేము వాటర్కి చచ్చిపోతున్నాం ఇక్కడ అనే డిమాండ్ పెట్టే అవకాశం అయితే ముందుగా ఉంది. అంటే ఈ మూడు, ఒకటేమో ఆపరేషన్ సింధూర్ని ఆపేయండి, రెండు ఈ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ నుంచి ఎవరైతే ఈ ఉగ్రవాదులు వచ్చారో వాళ్ళని మేము మీకు అప్పచెప్తాము, మీరు ఆపరేషన్ సింధూర్ని మొత్తం మీద వాళ్ళైతే మేము ఉగ్రవాద దేశంగానే ఒప్పుకునే అవకాశం ఉంటుందంటారా? ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ దొంగని ఒప్పుకుంటాడా అండి? దొంగని ఎప్పుడు ఒప్పుకోడు కదా. సార్ మాట్లాడదాం ఇంకా బిఫోర్ మనం దాని గురించి డిమాండ్స్ గురించి మాట్లాడే ముందు. చైనీస్ మిసైల్స్ డైరెక్ట్ గా వస్తున్నాయి పాకిస్తాన్ లోకి. చైనా చాలా క్లియర్ గా వార్ఫేర్ లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, డైరెక్ట్ వార్ఫేర్ కి చైనా కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ తో ఇన్వాల్వ్ అవుతుందని అంటే ఎలా చూడాలి మనం? ఖచ్చితంగా సార్, ఎప్పటికైనా కూడా ఒక సవితి తల్లి ప్రేమ అయితే మనం చూపించేది చైనా. ఎప్పుడు ఏదో విధంగా చైనా ఇండియాని దెబ్బ కొడితే బాగుండు కదా, ఏదైనా అవకాశం వస్తే దెబ్బ కొడితే బాగుండు కదా అని ఆలోచించేది. కాబట్టి పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఇండైరెక్ట్గా సపోర్ట్ అయితే ఇచ్చింది, ఇక ముందు డైరెక్ట్గా ఇచ్చే అవకాశాలు, డైరెక్ట్ గా మిసైల్స్ చైనా నుంచి వస్తున్నాయంటే మనకి ఎవిడెన్సెస్ దొరికాయి. అవును. సో దాని అర్థం నువ్వు దొడ్డిదారు గుండా నీ మిసైల్ పంపించి ఇండియా మీద వాడమని చెప్తున్నావు నువ్వు. అంటే ఇండైరెక్ట్ గా మనకు చైనా కూడా ఒక శత్రు దేశం అయింది అనేది మన DGMO చెప్తున్న మాటలు అర్థమవుతుంది. మరి ఈ చైనా ఇండియా రిలేషన్షిప్ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా దీని ద్వారా ఇప్పుడు ఇండియా చైనా రిలేషన్స్ ఖచ్చితంగా మనకి ఊరుకునే ప్రసక్తి ఉండదు, మన రిలేషన్స్ కట్ అయిపోతాయి ఇండియా చైనాకి. ఎందుకు అన్నానంటే అక్కడ క్లియర్ కట్గా ఆ మిసైల్స్ ఏవైతే పడిపోయి ఉన్నాయో ఒక డస్ట్ లాగా అవన్నీ చైనాకు సంబంధించినవన్నీ క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇస్తేనే కదా వాళ్ళు వాడేది, వాళ్ళు వాడుతున్నారు ఎవరి మీద? మన మీద వాడుతున్నారంటే నువ్వు వాడి మన మీద వాడమని చెప్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా చైనా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింది. ఈ ఎవిడెన్స్ తో అర్థమయ్యేది ఏంటంటే డైరెక్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, అమెరికాకి చైనాకి మధ్య ఇద్దరి మధ్య ఒక వార్ఫేర్ నడుస్తోంది. ఇప్పుడు ఎటువంటి వార్ఫేర్ అంటే కోల్డ్ వార్, టారిఫ్ వార్, ఒక టారిఫ్ వార్ నడుస్తోంది. చైనా పాకిస్తాన్కి యుద్ధాలు సామాగ్రి పంపిస్తోంది, వాళ్ళకి మిసైల్ పంపిస్తూ అన్ని రకాల సమకూరుస్తోంది. అమెరికా వచ్చి ఇరు దేశాల సమన్వయంతో ఉండండి, డీఎస్కలేట్ చేయండి అంటోంది. సో అమెరికా చైనా ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి సమకూరుస్తూ వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా సంపద దోచుకొని మన మీద యుద్ధానికి పాకిస్తాన్ పంపిస్తోంది. సో అమెరికా ఏం ఆలోచించాలి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఆలోచన కొంత చూస్తుంటే, ఇవన్నీ ఆలోచిస్తుంటే, మనం డాట్స్ కలుపుతూ వెళ్తుంటే దురహంకారంతో పిచ్చితనం చేస్తుంది అమెరికా అని అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే ఎక్కడ చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతుందో, ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి పాకిస్తాన్ చైనా మాట వింటుంది. నన్ను మర్చిపోతున్నారు, యుఎస్కి ఏమో మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఎక్కడ నన్ను మర్చిపోతారేమో, నేను బిగ్ బ్రదర్ని అని పదే పదే గుర్తు చేసి నేనే మధ్యవర్తిత్వం చేస్తాను, నేనే మీడియేషన్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను మీకున్నానని చెప్పేసి యుఎస్ఏ ఆశ చూపిస్తుంది. ఇది చైనా పాకిస్తాన్ ఏం చేస్తుంది? నేను నా టార్గెట్ ఇండియాని నాశనం చేయడానికి నాకు చైనా అయితేనేమి యుఎస్ఏ అయితేనేమి ఎవరినైనా కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉన్నా, నా శత్రువు పాకిస్తాన్, నా శత్రువు ఇండియా అని అంటుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మన ఇండియాని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ ఎక్కడి వరకైనా వెళ్ళడానికి రెడీగా ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకంటే నోరు మూసుకొని ఉండాల్సింది? మనం నోరు మూసుకొని ఉంటే మాత్రం, మనం సీజ్ ఫైర్ని సీరియస్గా ఫాలో అయితే మాత్రము అది దొడ్డిదారి గుండా మళ్ళీ ఇంకో పహల్గాం అవుతుంది, మళ్ళీ ఇంకో పుల్వామా అవుతుంది, మళ్ళీ ఇంకో ఊరు అవుతుంది, మళ్ళీ ఇంకో హైదరాబాద్ అవుతుంది. సో ఇప్పుడు DGMOలు మాట్లాడుతున్న టైంలో కూడా సీజ్ ఫైర్ అనేది కొనసాగుతున్న టైంలో వాళ్ళు DGMO మీటింగ్ జరిగింది. యాక్చువల్గా DGMO పాకిస్తాన్తో డిస్కషన్ జరిగిన తర్వాత బ్రీఫింగ్ అనాల్సి ఉండాల్సింది, కానీ పాకిస్తాన్ డిస్కషన్ జరగలేదు. మన వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారని నాకు తెలియదు, మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ DGMO స్టేట్మెంట్లో కూడా we are very much equipped, we are very much ready, we are very much ready to defend and attack అని అంటున్నారు. ఒకవైపు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటున్నారు, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, మన భారతీయ ప్రొడక్షన్లో ఉన్నటువంటి మిసైల్ని చాలా సమర్థవంతంగా వాడుకుంటున్నాం, తిప్పికొడుతున్నాం అంటూనే మళ్ళీ మేము రెడీగా ఉంటున్నాం అంటున్నారు. అంటే దేర్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఫర్, మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా, ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చా, వార్ మళ్ళీ తెర మీదకి రాబోతుంది, వార్ జరగబోతుంది ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకు అని అంటే వాళ్ళ మాటలలో సుస్థిరత్వం లేదు, అనిశ్చితి ఉంది. సో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన దానికి, వాళ్ళ ఆర్మీ చీఫ్ మాట్లాడిన దానికి పొంతన లేదు. వాళ్ళ మధ్యలో వాళ్ళకే ఒక సంఘీభావం లేదు. మళ్ళీ టెర్రరిస్టులు ISI వాళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం వినదు, ప్రభుత్వం చెప్పినట్టు వాళ్ళు వినరు. సో ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ లో నుంచే కొట్లాట వస్తుంది. ఒక్కసారి విష్ణు గారు, సో ఇక్కడ DGMO ఎయిర్ మార్షల్ AK భారతి కానివ్వండి, లెఫ్టినెంట్ గవర్నర్ రాజీవ్ గాయ్, వైస్ అడ్మిరల్ AN ప్రమోద్, ఈ ముగ్గురు బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ ముగ్గురు చెప్తున్న కామన్ మాట ఒకటే, మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, ఏదేమైనా ఈసారి కనుక పాకిస్తాన్ నుంచి రిటైనా కనుక దాడి జరిగితే, పాకిస్తాన్ జరుగుతుందా జరగదని తర్వాత సంగతి, కానీ మేము సిద్ధంగా ఉన్నాం,
మేము ఈసారి పంజాబ్ విసిరితే పాకిస్తాన్ పడిపోవడం ఖాయం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. వీఆర్ వెరీ మచ్ ఎక్విప్ విత్ అవర్ ఫోర్స్, వీఆర్ వెరీ మచ్ రెడీ, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం కూడా, పాకిస్తాన్ కనుక ఇంకా ఉగ్రవాదానికి సహకరిస్తే మన టార్గెట్ ఉగ్రవాదాలే, ఉగ్రవాద సంస్థలే, ఉగ్రవాదానికి మద్దతులుగా ఉండేవారే, ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్న వారే ఇంకా కనుక పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తే ఈసారి పాకిస్తాన్ మాట కూడా వినే అవకాశం లేదు. అమెరికా ట్రంప్ వచ్చి చెప్పినా, రష్యా పుతిన్ వచ్చి చెప్పినా, ఉక్రెయిన్ జెలెన్స్కీ వచ్చి చెప్పినా, ఇజ్రాయెల్ నేతన్యాహు వచ్చి చెప్పినా, ఎవడొచ్చి చెప్పినా కూడా ఈసారి భారత్ వినే ప్రసక్తి లేదు. అది మాత్రం చాలా సుస్పష్టంగా వారి నోటి ద్వారా వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా చెప్పకనే చెప్పారు. సో ఎలా చూడాలి, నెక్స్ట్ కనుక సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఎత్తివేయబడితే ఈసారి పాకిస్తాన్ పరిస్థితి ఏం కాబోతుంది? సీజ్ ఫైర్ ఎత్తివేస్తే పాకిస్తాన్ పటాపంచలైపోతుంది, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది, బల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్ అవుతుంది. ఇండియాని బాల్కనైజేషన్ చేద్దాం అనుకుంది కానీ వాళ్ళే బాల్కనైజేషన్ అయిపోతున్నారు. సో 4 ముక్కలు అయిపోతుంది, ఇంటర్నేషనల్ సపోర్ట్ అయిపోతుంది, వాళ్ళు ఏ కంట్రీ కూడా దగ్గరికి రాదు. ఏదైతే టర్కీ సపోర్ట్ చేసిందో ఇప్పుడు కనుక సీజ్ ఫైర్ క్లోజ్ చేసి లేదు మేము సీజ్ ఫైర్ ఫాలో అవ్వట్లేదు అని ఇండియా అంటే పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత టర్కీ మళ్ళీ మన దగ్గర కాలబేరానికి వస్తుంది. తప్పు అయిపోయింది మహాప్రభు, నేను తప్పు చేసి నేను పాకిస్తాన్ సపోర్ట్ చేశాను, నన్ను మర్చిపోకండి అని చెప్పేసి టర్కీ వచ్చే అవకాశం ఉన్నది. సో ఇది చెప్పాలి అని అంటే ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం భారత ప్రభుత్వానికి. పోక్ మనది మనం స్వాధీనపరచుకోవడానికి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, కాశ్మీర్ ఇండియా ఒక అంతర్భాగం అని మనము ఒక భౌగోళికంగా, ఫిజికల్గా, జియోగ్రఫికల్గా మనలో అండర్ తెచ్చుకోవడానికి ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం. కాబట్టి మనము సీజ్ ఫైర్ని ఫాలో అవ్వకుండా మనం యుద్ధానికి ముందు వెళ్తేనే బాగుంటుంది. పాకిస్తాన్కే ఎక్కువ నష్టం, ఇండియా కన్నా ఎక్కువ. కానీ కంపల్సరీ మీరు ఇంతకుముందు అన్నట్టు కొలట్రల్ డ్యామేజ్ అయితే ఉంటుంది, కానీ మన భూమి అంతర్భాగం తెచ్చుకోవడంలో మనం డ్యామేజ్ అవ్వడానికైనా కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి మన ఆర్మడ్ ఫోర్సెస్, మన ప్రజలు కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి అంటే మన వైపు నుంచి పాకిస్తాన్ డిమాండ్స్ పెట్టిందనంటే అసలు దొంగే డిమాండ్ పెట్టడం పక్కన పెడితే మనం ఏమడగొచ్చు? పాకిస్తాన్ ఉగ్రవాదులే మన టార్గెట్. సో మన దగ్గర దాడులకు పాల్పడ్డటువంటి మసూద్ అజార్, లష్కర్ తోయిబా, హఫీజ్ సయ్యద్, హిజాబుల్ ముజాహిదీన్ ఇటువంటి దుర్మార్గులని, దుస్తులని మనకు అప్పగించమని డెఫినెట్ అడిగే అవకాశం ఉంది. సో దానికి పాకిస్తాన్ అంగీకరించవచ్చా? పాకిస్తాన్ ముందు మనం పెట్టేటువంటి అంశాలు ఏంటి? ఈరోజు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ని ఒక లెవెల్ తీసుకువెళ్ళబోతున్నారు. సో ఎలా ముగించుకుందాం, ఎలా మాట్లాడదాం విషయంలో ఇద్దరి మధ్య డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ డిమాండ్స్ పెట్టబోతున్నాం? నా అనాలిసిస్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఒక 3 ముఖ్యమైనటువంటి, ఎన్ని పెట్టినా కూడా ఒక ముఖ్యమైనటువంటి 3 డిమాండ్లు అయితే పెట్టబోతుంది. ఒకటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ POK మాకు అప్పచెప్పండి. 1. 2 ఎవరైతే దావూద్ ఇబ్రాహిం మాకు ఇచ్చేసేయండి. 2 ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఈ జైషే మొహమ్మద్ హెడ్, లష్కరే తోయిబా హెడ్, ఈ దావూద్ ఇబ్రాహిం, హకానీ నెట్వర్క్, IRF అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ హెడ్, వీళ్ళందరినీ మాకు అప్పచెప్పాలి. క్రిమినల్స్ లాగా ద లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ లా జస్టిస్ సిస్టమ్, ఇండియన్ జ్యుడిషియరీ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. ఎలాగైతే వాడికి ఆ కసబ్గానికి ఎలాగైతే పనిష్మెంట్ ఇచ్చామో అదే విధంగా వీళ్ళని ఇక్కడ హెడ్లీతో పాటు హెడ్లీ కూడా రావాలి. అలానే వీళ్ళకి మనం ఇండియన్ జ్యుడిషియరీ ప్రకారంగా మనం పనిష్మెంట్ ఇవ్వాలి. 2 టెర్రరిస్ట్ అండ్ దే షుడ్ బి గివెన్ టు ఇండియా. ఇది ఫస్ట్. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులని వాళ్ళ నోటితో చెప్పించాలి. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళంతా మా సివిలియన్స్ అంటున్నారు. ఈ విషయంలో ఒప్పుకోవచ్చా? అంటే జరుగుద్దా? అంటే ఇక్కడ సీజ్ ఫైర్ అనే దానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక అడుగు వెనక్కి వేయడానికి, ఒక్కడు కాదు 10 అడుగులు వెనక్కి వేయడానికి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అయిపోయింది. మొత్తం మన డీజీఎం వాళ్ళు చాలా క్లియర్ చెప్పినట్టుగా లాహోర్ ని పేల్చేసాం, ఇస్లామాబాద్ పేల్చేసాం, కోట్లీ, ముజాఫరాబాద్, బహవల్పూర్, సుకూర్, పస్రూర్ ఇవన్నీ ఎయిర్ బేస్ పేల్చేసాం, 11 ఎయిర్ బేస్ పేల్చేసాం. దే హ్యాడ్ నో ఆప్షన్. కానీ మనం చెప్పిన వాటికి వాళ్ళు ఈ రకంగా సాటిస్ఫై అవుతారా, లేకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, ఉగ్రవాదులు అప్పగిస్తారా, జరుగుద్దా? ఇది మనము పాకిస్తాన్ ఒక మనిషిలాగా ఆలోచించుదాం. పాకిస్తాన్ అనేది ఒక మనిషి. సో ఈ పాకిస్తాన్ అనే మనిషి మనం చెప్పినట్టు ఎప్పుడు వింటాడు సార్? ఆర్థికంగా, రాజకీయంగా, బలంతోని, యుద్ధంతోని ఎప్పుడైతే ఆ మనిషిని మనం దెబ్బ కొడతామో, వాడి లేవకుండా మనం దెబ్బ కొట్టిన తర్వాత ఖచ్చితంగా వాడు కాళ్ళబేరానికి వస్తాడు. అలా ఆ మనిషిని, పాకిస్తాన్ అనే మనిషిని లేవకుండా దెబ్బ కొట్టాలి అంటే మనం ఏం చేయాలి అంటే సీజ్ ఫైర్ వయోలేషన్ చేసి మనం యుద్ధ ప్రకటన చేయాలి. 10 రోజుల తర్వాత వాళ్ళు కాళ్ళబేరానికి రాకపోతే నన్ను అడగండి. ఒక 10 రోజులు ఆ దెబ్బ చూడాలి. వాళ్ళకి జరిగే నష్టాన్ని వాళ్ళు మళ్ళీ నేను రీఆర్గనైజ్ చేసుకోలేను అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోయే ప్రమాదం ఉందని వాళ్ళు ఎప్పటికైతే అర్థమవుతుందో, మాకు సౌదీ అరేబియా లాంటి బిగ్ సివిలైజ్డ్ ఇస్లామిక్ కంట్రీస్ మాకు సపోర్టు ఖచ్చితంగా ఇవ్వు అని వాళ్ళు కంక్లూజన్కి వస్తారో, ఈ USA, చైనా వీళ్ళెవరు మాటలే మాట్లాడతారు కానీ రియల్గా ఎలాంటి సపోర్ట్ ఇవ్వరని వాళ్ళు కంక్లూజన్కి వస్తారో, అప్పుడు ఖచ్చితంగా భారతదేశం, భారత ఖండానికి, ఇండియన్ సబ్
సబ్ కాంటినెంట్కి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ, 100%. సో ఇంకొకటి, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో వచ్చినటువంటి 6 ఉగ్రవాదులు మేమే చేశాం, మా వాళ్ళే వచ్చారు, టీఆర్ఎఫ్ అనేది మేము పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థనే, మా వాళ్ళు దాడిచే వాళ్ళు శిక్షించకుండా ఇవ్వచ్చు అంటారా? అది జరుగుద్దా? అంటే వాళ్ళు మనం చాలా క్లియర్ గా 9 ఉగ్రస్థావరాలు లేపేస్తేనే వీళ్ళంతా మా సివిలియన్స్ అన్నారు. ఏకంగా ఆర్మీ చీఫ్, ప్రధాని వెళ్ళిపోయి అక్కడ ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియలో పాల్గొని అక్కడ వాళ్ళ జాతీయ జెండా వేసి వాళ్ళకు నివాళులు అర్పించారు. సో ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదం యాక్సెప్ట్ చేస్తారా? జరుగుద్దా? లేదంటే సీజ్ ఫైర్ ఇక దాదాపుగా ఎత్తిపడేసినట్టే, ఇక మళ్ళీ ఆపరేషన్ సింధూర్ రంగంలోకి వస్తారు. ఇప్పటికే 11 ఎయిర్ బేస్ మేలు చేసాం. మన వైపు నుంచి చాలా క్లియర్ గా మన డీజీఎం వాళ్ళు చెప్తున్నారు, ఒక్కటంటే ఒక్కదాని కూడా పడనివ్వము, మేము వాళ్ళందరూ మేము రక్షించుకుంటాము, మాకంతా తెలుసు అని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అటువంటి కాన్ఫిడెంట్ అక్కడ లేదు. ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్పి అక్కడ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకంటే సివిలియన్స్ కాపాడుకునే శక్తి కానీ అక్కడ వాళ్ళని రక్షించుకునే శక్తి వాళ్ళకి లేదు. మన టార్గెట్ కూడా వాళ్ళది వాళ్ళు కారు. సో ఏం జరగబోతోంది ఈ రోజు డీజీఎంఓ బీటెక్ తర్వాత అంటే ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా సార్, ఈ రోజు ఏదైతే పోస్ట్ పోన్ అయిందో నాకు తెలిసి ఇంకా వీళ్ళు మన వాళ్ళు డిమాండ్లు పంపించుండొచ్చు, వాళ్ళు కూడా డిమాండ్లు ఇచ్చుండొచ్చు. అది మరి ఎంతవరకు సాధ్య అసాధ్యాల గురించి ఒక డిస్కషన్ జరిగి వాళ్ళు ఒక డిసిజన్ వచ్చిన తర్వాతనే, ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే మన ఇద్దరం కలిసి మీటింగ్ పెడితే బాగుండని చెప్పేసి వాళ్ళు కంక్లూజన్ వచ్చి ఉండొచ్చు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన వాళ్ళు డిమాండ్ పెట్టుంటారు. నరేంద్ర మోడీ చాలా మొండి పట్టుదలతో ఉన్నాడు, పిఓకే మనం తీసుకోవాలని చెప్పేసి. వాళ్ళ పిఓకేని దెబ్బలు కొట్టని మాత్రం వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు. సో వాళ్ళు పిఓకేని ఇవ్వరు సార్. ఇప్పుడు ఈ రోజు పిఓకేని యాక్సెప్ట్ చేసే ప్రసక్తి ఉండదు. కానీ మీరు పిఓకే ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి మనం సీజ్ ఫైర్ వయోలేషన్ చేసి వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తే మాత్రం 10 రోజులలో బాబు మీ పిఓకే మీరే తీసుకోండి, మాకొద్దు మహాప్రభు అని చెప్పేసి వాళ్ళు అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు మీడియేషన్ చేసిన ట్రంప్ వీళ్ళంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి డిమాండ్స్ పరిష్కరిస్తారా? వాళ్ళు ఇవ్వడం డీఎస్కిలేట్ అంటే మీరు యుద్ధాన్ని ఆపేసుకోండి, ఎవడెక్కడ వినా పర్లేదు, యుద్ధాన్ని ఆపేసుకోండి, యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బంది పడతాయి వాళ్ళు చెప్తుంది అంతవరకు మాత్రమే. అంటే మీరు యుద్ధం చేసుకుంటే మా పైన ఎఫెక్ట్ పడుతుంది, ఆయన మీరు ఆపేసుకోండి అని చెప్పి మాత్రం చెప్తారు. ఎలానంటే ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు ఫైటింగ్ చేస్తా ఉంటే ఏదైతే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు బాబు మీరు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వకుండా ట్రాఫిక్ అయితే పోనివ్వండి, మీకు సొల్యూషన్ అయితే నేను ఇవ్వను అన్నట్టుంది. అంటే ఇప్పుడు ఆ డీఎస్కలేషన్ ద్వారా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తోంది, రష్యా మనకు కొంత ఇప్పుడు యుద్ధ సామాగ్రి వరకే మాత్రమే కలిసి చేద్దాం, S-500 వరకు మాత్రమే కాన్ఫైన్డ్ గా, వాళ్ళు డైరెక్ట్ గా మనకి ఇంతవరకు వార్ ఇవ్వలేదు, మనం కొనుగోలు చేసాం వాళ్ళ దగ్గర నుంచి S-400 కానివ్వండి. కానీ చైనా వాళ్ళకి మిసైల్స్ ఇస్తోంది, టర్కీ వాళ్ళకి మిసైల్స్ ఇస్తోంది, అమెరికా ఏమో వద్దని అంటోంది. సో ఇది ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా సార్, ఇది వాళ్ళు ఒప్పుకోరు. మనం పెట్టే డిమాండ్స్ ఏవి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు కాబట్టి ఇంకో 2-3 డేస్ చూసి ఖచ్చితంగా బాంబింగ్స్ అనేది జరుగుతుంది. ఆ బాంబింగ్స్ తీవ్రతరమై ఇక ఆపరేషన్ సింధూర్ అయితే మళ్ళీ రీఎస్టాబ్లిష్ అండ్ రీఇనిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి డీజీఎంఓ ఇండైరెక్ట్గా చెప్పారు భారతి గారు. సో వీఆర్ వెరీ ఎక్విప్డ్, మన వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు, ప్రతి నిమిషం ఎప్పుడే ఏది జరిగినా కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పేసి ఇండైరెక్ట్గా భారతి గారు చెప్పారు. మళ్ళీ ఇండిజినస్ టెక్నాలజీ కూడా మనకు సరిపడా ఉంది. సో ఎక్కడ కూడా మేము లొంగేది లేదు, మాకు జస్ట్ ఆర్డర్స్ వస్తే చాలు, వీఆర్ గోయింగ్ టు షో అవర్ స్ట్రెంత్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పినటువంటి సందర్భం చూసాం మనం ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ విష్ణు గారు. సో మొత్తం మీద డీజీఎంఓ భేటీలో చాలా క్లియర్గా మరోసారి శివతాండవమే, మరోసారి యుద్ధ క్షేత్రంలోకి మన అధికారులు దిగబోతున్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటున్నారంటే ఇక్కడ చైనా నుంచి మిసైల్స్ వస్తున్నాయి, టర్కీ నుంచి డ్రోన్స్ వస్తున్నాయి, ఇవన్నింటినీ అడ్డుకున్నాం, ఒక్కదాని కూడా మన భూతాలని తాకనివ్వలేదు. కానీ పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఈ రకంగానే ముందుకు వస్తే మనం డెఫినెట్గా దాడి చేస్తామని చెప్తూనే యాక్చువల్గా ఈ సమయానికి అటు పాకిస్తాన్ డీజీఎంఓతో మన డీజీఎంఓస్ భేటీ కావాల్సి ఉండేది, కమ్యూనికేషన్ కావాల్సి ఉండేది, వాళ్ళిద్దరి మధ్యలో ఇరు దేశాల మధ్య డిమాండ్లు ఏంటి, ఏ రకంగా పరిష్కరించుకుందాం అనేది చెప్పాల్సి ఉండేది. సరే, ముఖ్యంగా పాకిస్తాన్ అయితే అమ్మ బాబాయ్ దయచేసి నాకు అది ఇచ్చేయండి, ఏంటి సింధు జలాల నీళ్ళని ఇచ్చేయండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత టెర్రరిస్టులుగా ఎవరైతే మీరు చెప్పబడుతున్నారో అందరూ కూడా సివిలియన్స్ అని చెప్పాలని చెప్పి వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత కొంత ఇక డీఎస్కిలేట్ అంటే కొంత యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇటువైపుగా భారతదేశం అయితే చాలా క్లియర్గా అక్కడ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగింది, ఉగ్రవాదులే అనేది డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ ఉగ్రవాదులు మాకు అప్పగించాలని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇంకోసారి ఉగ్రవాదులు పెంచి పోషించమని చెప్పేటువంటి అలా నమ్మకం ఇవ్వడం కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇది కేవలం అజంప్షన్స్ మాత్రమే, మరి ఏ రకంగా ముందుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిందా, కామానా? అంటే కామా మాత్రమే, ఇది ఇంకా ఫుల్ స్టాప్ కాదు, కేవలం ఒక చిన్న అండర్స్టాండింగ్ మాత్రమే. ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్ ఉంది? కామెంట్ చేయండి.